అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ చేస్తున్న పరదా మూవీ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కోసం అనుపమ కూడా వెరైటీ ప్రమోషన్స్ చేస్తూ పరదా మూవీపై అందరి కన్ను పడేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ పరదా వేసుకొని చార్మినార్ చుట్టూ తిరుగుతానంటూ చెప్పిన మాటల్లో నెట్టింట్లో వైరల్గా మారాయి. మరి ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో అనుపమ ఏం మాట్లాడిందో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ చేస్తున్న పరదా మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వస్తున్నారు. అయితే ఈ సినిమాలో నటించడం అంత సులువేమీ కాదని, ఈ క్యారెక్టర్ కోసం ఎంతో కష్టపడ్డానని అనుపమ పరమేశ్వరన్ తాను పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకొస్తుంది. అయితే తాజా ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. అందులో భాగంగానే మీరు చాలా వెరైటీ ప్రమోషన్స్ చేస్తున్నారు కదా అని పరదా మూవీ కోసం అంటూ ఇంటర్వ్యూర్ అడగ్గా, అవును, నాకు ఇలాంటి ప్రమోషన్స్ చేయటం చాలా ఇష్టమని చెప్పింది. పరదా మూవీ కాబట్టి ఇప్పటివరకు పరదా వేసుకొని ఏదైనా ప్రమోషన్ చేశారా అని అడగ్గా, రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పరదా వేసుకొని ప్రమోషన్ చేశాను, కానీ నాకు అందరిలాగే ఫ్రీ బర్డ్ లాగా చార్మినార్ చుట్టూ తిరగాలని, తిరిగి చక్కర్లు కొట్టాలని ఉంటుంది. అయితే ఇప్పుడు నా కోరిక తీర్చుకోబోతున్నాను. పరదా వేసుకొని చార్మినార్ని పూర్తిగా చుట్టేస్తాను. రేపటి నుంచి పరదా వేసుకొని నా ప్రమోషన్లు మొదలు పెడతానంటూ అనుపమ చెప్పుకొచ్చారు. అయితే అనుపమ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవడంతో చాలామంది నెటిజన్స్ చార్మినార్ చుట్టూ ఉన్న అబ్బాయిలు రెడీగా ఉండండిరా, మీ ఫేవరెట్ హీరోయిన్ పరదా వేసుకొని చార్మినార్ దగ్గరికి రాబోతుంది. ఒకవేళ మీకు లక్ ఉంటే ఆమె మీకు ఎదురుపడవచ్చు. పరదా వేసుకొని కనిపించిన వాళ్ళని కాస్త కనిపెట్టుకోండి, ఏమో మీకు కూడా అనుపమ కనిపిస్తుంది కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు. పరదా స్టోరీ విషయానికి వస్తే ఊర్లో ఉండే కొన్ని సాంప్రదాయాలు పూర్తిగా మగవారికి సపోర్ట్గానే ఉంటాయి. ఆ సాంప్రదాయాల పట్ల విసిగిపోయిన అనుపమ తెలియని వాళ్ళతో లాంగ్ ట్రిప్కి వెళ్తుంది. ఆ ట్రిప్లో అనుపమ మిస్ అవుతుంది. దాంతో ఆ వీరిలో ఓ ప్రమాదం అనుపమకి ఎదురవుతుంది. మరి ఆ ప్రమాదం ఏంటి, ఊరంతా అనుపమకి ఎందుకు వ్యతిరేకంగా మారుతారు, అసలు ఈ పరదా స్టోరీ ఏంటి అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ మూవీ ఆగస్టు 22న విడుదల కాబోతుంది. ఇకపోతే ఇటీవల ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేకర్స్ చాలా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే డైరెక్టర్ ఆడియన్స్కి డైరెక్ట్ సవాల్ విసురుతూ రివ్యూ చూశాకే సినిమాకి రండి అని చెప్తున్నారు. ముఖ్యంగా తనకు డబ్బు అవసరమని, పేరు కాదని స్పష్టం చేస్తున్నారు డైరెక్టర్.